హాయ్ అండి, ఈరోజు మన కుశాల్ హోమ్ ఫుడ్స్లో ఒకటే రెసిపీతో వెజ్ శాండ్విచ్ అలాగే బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని 4 ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 క్యారెట్ని ఈ విధంగా తురుముకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. క్యారెట్ కూడా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 చిన్న సైజ్ టమోటాని చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని ఫ్రై చేసుకోండి. టమోటాలు మగ్గడానికి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మంచిగా మగ్గిపోతాయి. ఈ విధంగా టమోటాలు కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1/4 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసి ఈ మసాలాలన్నీ మంచిగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. చూసారా, మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు వీటిని 2 భాగాలుగా చేసుకోండి. ఒకటి వెజ్ శాండ్విచ్ కోసం, ఒకటి బ్రెడ్ ఆమ్లెట్ కోసం. ఇప్పుడు బ్రెడ్లో మనం చేసుకున్న ఈ క్యారెట్ ఆనియన్ స్టఫింగ్ని మంచిగా స్ప్రెడ్ చేసుకొని దీని మీద ఇంకొక బ్రెడ్ లేయర్ కూడా పెట్టేసుకొని ఒక ప్యాన్కి గీ కానీ బటర్ కానీ అప్లై చేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా మనం చేసుకున్న స్టఫింగ్ బ్రెడ్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి లోపల స్టఫింగ్ పైన క్రిస్పీగా చాలా బాగుంటుందన్నమాట. 2 సైడ్స్ కూడా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం కదా, అందులో ఒక 3 ఎగ్స్ వేసుకొని ఒక ఫోర్క్తో మంచిగా ఎగ్ అంతా ఆ మిక్చర్లో కలిసేటట్టు నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం మసాలాలో ఆల్రెడీ అంతా వేసాం కాబట్టి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ అండ్ క్యారెట్ మిక్చర్ని ఆమ్లెట్ లాగా వేసుకొని మంచిగా 2 సైడ్స్ కూడా ఈ విధంగా కుక్ అయ్యేలా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆమ్లెట్ని 2 భాగాలుగా చేసుకొని ఒక బ్రెడ్లో స్టఫ్ చేసుకోండి. అంతే అండి. ఈ బ్రెడ్లో ఇది స్టఫ్ చేసేసుకొని దీనిపైన ఇంకొక లేయర్ బ్రెడ్ కూడా పెట్టేసి సేమ్ ముందులాగానే కడాయికి బటర్ కానీ లేదా గీ కానీ స్ప్రెడ్ చేసుకొని 2 వైపులా మంచిగా ఈ బ్రెడ్ని టోస్ట్ చేసుకుంటే, మీ దగ్గర టోస్టర్ ఉంటే టోస్టర్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే సింపుల్గా ఇలా చేసేసుకోండి. అప్పుడప్పుడు సైడ్స్కి ఇలా గీ కానీ బటర్ కానీ అప్లై చేసుకుంటే మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది. అంతే అండి, బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. మనకు వెజ్ శాండ్విచ్ కూడా ఒక్కటే రెసిపీతో రెడీ అనమాట. చూసారా, మధ్యలో స్టఫింగ్ ఎంత నీట్గా స్టఫ్ అయి ఉందో. మీకు మన కుశాల్ హోమ్ ఫుడ్స్ రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.